హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్. ఓం నమో వెంకటేశాయ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు వీడియోలో అయితే మేము తిరుపతి వెళ్ళాము. 5 days ట్రిప్ అనమాట. పిల్లలకి హాలిడేస్ వచ్చిన అసలు ఫస్ట్ మేము ఆలోచించే ట్రిప్ తిరుపతి అనమాట. మా ఫేవరెట్ ప్లేస్ మా అందరికీ చాలా ఇష్టమైన ప్లేస్. వరల్డ్లోనే నాకు చాలా ఇష్టమైన ప్లేస్ ఏంటంటే తిరుపతి అనే చెప్తాను నేనైతే. ఫస్ట్ అయితే మేము దువ్వాడ నుండి బయలుదేరుతామన్నమాట. మా ఇంటి దగ్గర నుంచి దువ్వాడ దగ్గర 2 kilometers రైల్వే స్టేషన్. ఇప్పుడు ట్రైన్ టికెట్లు బుక్ చేయడం కూడా చాలా కష్టమైపోతుంది. 2 monthsకి ఒకసారి రిలీజ్ అవుతున్నాయి అన్నమాట. టికెట్స్ రిలీజ్ అయిన 1 month తర్వాత ట్రైన్ టికెట్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి ఈ మధ్య కాలంలో. ఒక 1 month నుంచి అనుకుంటాను అలాగా. ట్రైన్ టికెట్స్ అయితే మాకు దొరకలేదన్నమాట. మేము ఎప్పుడు స్లీపర్లోనే వెళ్తాము. స్లీపర్లో అయితే నలుగురికి బాగుంటుంది, పిల్లలకి అన్ని రకాలు అలవాటు చేయాలని మేమైతే ఏసీకి అయితే ఎప్పుడు తీసుకోము. ఎప్పుడో టికెట్స్ దొరకలేదు అంటేనే ఏసీకి తీసుకుంటాం అనమాట. స్లీపర్కి అయితే దొరకలేదు. టికెట్స్ ఓపెన్ అయిన వెంటనే ఓపెన్ చేస్తే వెయిటింగ్ లిస్ట్ వచ్చిందనమాట. వెయిటింగ్ లిస్ట్ వచ్చినా సరే మేము వెళ్ళామన్నమాట. తిరుపతి ట్రైన్స్కి వెయిటింగ్ లిస్ట్ 1 అయినా సరే అది కన్ఫర్మ్ అవ్వదన్నమాట. మేమైతే లాస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసాము ఆ విషయాన్ని అయితే. 1, 2 కన్ఫర్మ్ అవ్వలేదన్నమాట. స్లీపర్కి 1, 2 కదా 3 months ముందు అప్పుడు రిలీజ్ అయ్యేవి. అప్పుడు చేసుకుంటే ఆ వెయిటింగ్ లిస్ట్ 1, 2 కన్ఫర్మ్ అవ్వలేదు. చాలా ఇబ్బంది పడి వచ్చామన్నమాట. అందువల్ల అయితే వెయిటింగ్ లిస్ట్ ఉన్నా సరే తీసుకోము. నెక్స్ట్ వెంటనే 3rd ACకి చూస్తే ఉన్నాయి. వెంటనే బుక్ చేశారనమాట. వెళ్ళేటప్పుడు మాత్రం 3rd ACలో వెళ్ళామన్నమాట. 3rd ACలో అందరికీ తెలిసిన విషయమే కదా, బెడ్షీట్స్ అన్నీ ఇస్తారు కదా. ఇంకో విషయం ఏంటంటే వైజాగ్ నుండి తిరుపతి వెళ్ళే వాళ్ళు ఎవరైనా తిరుమల ట్రైన్కే మ్యాక్సిమం బుక్ చేసుకుంటారు కదా. తిరుమల ట్రైన్కి వెళ్తేనే చాలా బాగుంటుంది అనమాట. తెల్లవారి 4కి వెళ్ళిపోతుంది తిరుపతి వెళ్ళిపోతుంది. 4కి ఫ్రెష్ అప్ అయిపోయి పద్మావతి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి కొండ మీదకి వెళ్ళేసరికి 6, 6:30 అలా అవుతుంది. పర్ఫెక్ట్ టైమింగ్స్ అన్నీ బాగా కుదురుతాయి అన్నమాట. ఈసారి అయితే మేము పద్మావతి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళలేదు. డైరెక్ట్గా కొండ మీదకి అయితే వెళ్ళిపోయాము. ఎందుకంటే ఆ రోజు మేము దిగిన రోజు సాటర్డే అనమాట. 7 శనివారాల వ్రతం అయితే నేను కొండ మీద చేయాలని అనుకున్నాను. అందువల్ల అయితే ఫస్ట్ వెళ్ళిపోయాము. పద్మావతి అమ్మవారి సుప్రభాత దర్శనం కూడా ఉందన్నమాట మాకు. అందువల్ల అయితే ఇంకా అమ్మవారిని అయితే అటునుంచి వచ్చిన తర్వాత దర్శించుకుందాము, సుప్రభాతం ఉంది కదా అనేసి అయితే వెళ్ళలేదు. ఇదైతే అలిపిరి దగ్గర అనమాట, చెక్ పోస్ట్ దగ్గర. మేము వెళ్ళింది 3 days హాలిడేస్ అనమాట. అవి గుడ్ ఫ్రైడే, సాటర్డే, సండే. అసలు ఎంత రష్గా ఉందంటే తిరుమల చాలా రష్గా ఉంది. 300 rupees టికెట్ 7 hours పట్టింది మాకు ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడు అంత టైం అయితే మేము ఉండలేదు. అసలు చాలా అంటే చాలా స్ట్రెయిన్ అయిపోయామన్నమాట. అసలు స్వామివారి దర్శనం 300 rupees టికెట్ 7 hours మేము ఎప్పుడు ఉండలేదు. ఈ సమ్మర్ అంతా అలాగే ఉంటుంది. తిరుమల నైట్ పూట ఎంత చల్లగా ఉంటుందో పగలు అంత వేడిగా ఉంటుంది అనమాట. అందరికీ తెలిసిన విషయమే అనుకుంటాను. మేమైతే ఎప్పుడు వెళ్ళినా జీప్లోనే వెళ్ళిపోతాము. 4 o'clockకి వెళ్ళడం వల్ల ఎప్పుడు పద్మావతి అమ్మవారి టెంపుల్ దర్శనం అయిన తర్వాత వెళ్ళడం వల్ల 6:30 తెల్లవారిన తర్వాత వెళ్తామన్నమాట. ఈసారి అయితే తెల్లవారి 4 o'clockకి వెళ్ళిపోవడం వల్ల జీపు ఫస్ట్ ఎక్కడం అనమాట. ఆయన అయితే ఫస్ట్ హారతి వెలిగించి వినాయకుడి గుడి దగ్గర కూడా హారతి వెలిగించి స్టార్ట్ అయ్యారనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క సెంటిమెంట్ ఉంటుంది కదా. ఆ జీప్ ఆయన అయితే ఫస్ట్ అలిపిరి దగ్గర హారతి వెలిగించారు, వినాయకుడి గుడి దగ్గర హారతి వెలిగించారనమాట. ఇప్పుడైతే అలిపిరి చెక్ పోస్ట్ దగ్గర అయితే చెక్-ఇన్కి పంపిస్తారు కదా. ప్రతి వెహికల్లో ఉన్న వాళ్ళందరినీ లగేజ్తో సహా దిగి చెక్కింగ్ చేసుకొని వెళ్ళాలన్నమాట. అలిపిరి దగ్గరే చాలా ఎక్కువ వెహికల్స్ అయితే ఉన్నాయి. ఇదైతే సప్తగిరి తనిఖీ కేంద్రం, ఇక్కడే కదా చెక్కింగ్ చేస్తారు.
తిరుపతి అంటేనే ఒక ఎమోషన్ అనమాట. మాకు సంవత్సరంలో ఎన్నిసార్లు వెళ్ళినా తిరుపతి అనేసరికి పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మేమైతే హాలిడేస్ అంటే ఫస్ట్ మాకు ట్రిప్ గుర్తొచ్చేదే తిరుపతి అనమాట. ఎంతమంది మాలాగా ఉన్నారో తెలీదు కానీ మేమైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే తిరుపతికి వెళ్తాము. ఇదైతే అలిపిరి దగ్గర చెకింగ్ చేసిన తర్వాత అక్కడ కొండ మీద నామాలు అవి కనబడతాయి అన్నమాట. అక్కడ అందరం ఫొటోస్ అయితే తీసుకుంటాం కదా. ఇక్కడైతే కొండ ఎక్కే ముందు వినాయక స్వామి టెంపుల్ అనమాట. ఇక్కడైతే హారతి వెలిగించి జీప్ ఆయన అయితే బయలుదేరారు. ఇక్కడ నుంచి అయితే 5 days అయితే తిరుమల వీడియోస్ అయితే వస్తాయన్నమాట. మేమైతే ఎలా వెళ్ళాము, ఎలాగా టికెట్స్ అయితే చేసుకున్నాము, అలా అన్నీ కొంచెం కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే నాకు తెలిసింది, మేము ఎక్స్పీరియన్స్ చేసింది కొంచెం కొంచెం అయితే చెప్దామని అనుకుంటున్నాను. ఎవరికైనా యూజ్ అవుతుంది కదా, అందువల్ల కొంచెం లేట్ అయినా సరే, కొంచెం డబ్బులు ఎక్కువైనా సరే వైజాగ్ నుండి బయలుదేరేటప్పుడు తిరుమల ఎక్స్ప్రెస్సే చాలా కంఫర్టబుల్ ట్రైన్ అనమాట. మళ్ళీ వచ్చేటప్పుడు ఆ ట్రైన్ అయితే మాకు నచ్చదు. వచ్చేటప్పుడు అయితే మేము చేసుకోము. వచ్చేసరికి 11-11:30 అయిపోద్ది అనమాట మార్నింగ్. అందువల్ల అయితే వచ్చేటప్పుడు అయితే చేసుకోము, కానీ వెళ్ళేటప్పుడు మాత్రం ఆ ట్రైన్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము. తిరుమల కొండ మీదకి అయితే ఎంటర్ అయిపోయాము. ఆ స్వామి లేకపోతే మేము లేమన్నమాట చెప్పాలంటే. అసలు మాటల్లో అయితే నేను అయితే చెప్పలేను స్వామివారి గురించి. స్వామివారి దర్శనం అవ్వాలంటే ఖచ్చితంగా ఆయన అనుగ్రహం అయితే ఖచ్చితంగా కావాలి. టికెట్స్ అయిపోయి కొండ మీదకి ఎంటర్ అయిన తర్వాత కూడా దర్శనం అవ్వలేని పరిస్థితులు చాలామందికి అయితే ఎదురయ్యాయి. చాలా కష్టం అనమాట స్వామివారి దర్శనం అవ్వాలంటే, అంత ఆషామాషి కాదు. మాకైతే 300 రూపీస్ దర్శనంకి అయ్యిందనమాట. తర్వాత అంగప్రదక్షిణకి అయితే అయ్యింది. ఆ వీడియో కూడా నెక్స్ట్ పెడతాను. అంగప్రదక్షిణ టికెట్ ఎలా చేసుకోవాలి, ఎలా వెళ్ళాలి, కొన్ని నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను. కొన్ని ఎక్స్పీరియన్సెస్ అయితే ఉంటాయి కదా, నాకు తెలిసినవి నేను ఎక్స్పీరియన్స్ చేసినవి అయితే కొన్ని అయితే చెప్తాను. ఇదైతే మార్నింగ్ అనమాట. మాకైతే రూమ్ కూడా బుక్ అవ్వలేదు ఫస్ట్ టైం. అసలు రూమ్స్ కూడా చాలా కష్టం అనమాట. అకామిడేషన్ కూడా చాలా కష్టమైపోయింది. 300 రూపీస్ దర్శనం దొరికినా ఆ బుకింగ్స్లోంచి అకామిడేషన్కి వెళ్ళినా సరే రూమ్స్ అయితే బుక్ అవ్వట్లేదు. రూమ్ అయితే దొరకలేదు. రూమ్కి అయితే వెళ్ళామన్నమాట. చాలా ఎక్కువ మంది ఉన్నారు. అసలు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర అయితే రూమ్స్ ఇస్తారు. 2-3 hours పడుతుంది. కానీ 3 days హాలిడేస్ వల్ల అసలు ఖాళీ లేదనమాట. చాలా ఎక్కువ మంది వచ్చారు. చూస్తే భయం వేసింది అనమాట. ఇంకా రూమ్ దగ్గర నుంచి అయితే వచ్చేసాము. వాసవి సత్రం అని ఉంటుంది, అక్కడైతే లాకర్ తీసుకున్నాం అనమాట. మేము రూమ్ అయితే దొరకలేదని వాసవి భవన్లోనైతే లాకర్ తీసుకొని తొందరగా ఫ్రెష్ అయిపోయామన్నమాట. ఎందుకు టైం వేస్ట్ చేయడం కదా, అమ్మవారి టెంపుల్కి కూడా వెళ్ళకుండా ముందు వచ్చేసి కంప్లీట్ చేద్దాము అనేసి వచ్చేసాం కదా. ఇంకైతే టైం వేస్ట్ చేయకుండా వాసవి భవన్లోనైతే లాకర్ తీసుకొని తొందరగా ఫ్రెష్ అయిపోయామన్నమాట. ఫస్ట్ అయితే స్వామివారి మాడవీధులు వెనకతలేనమాట వాసవి భవనం. నడిచి కూడా వచ్చేయచ్చు. అందువల్ల అయితే రూమ్ కూడా దొరకకపోవడం కూడా మంచిదే అనుకున్నాను నేనైతే. తొందరగా వెళ్ళిపోవచ్చు కదా. ఎక్కడ రూమ్ తీసుకున్నా జీప్లోనో ఎందులోనో రావాలి ప్రతిసారి. చాలా దూరంగానే ఇస్తారు రూమ్లు ఇచ్చినా సరే. ఇక్కడైతే లగేజ్తోని వెళ్ళడానికి రావడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. అందువల్ల అయితే మాడవీధులు తర్వాతేనమాట వాసవి భవనం, వెనకాతల నుంచి వస్తుంది అనమాట. ఇక్కడైతే మాడవీధుల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. అసలు ఆ డివోషనల్ ఫీలింగ్ అయితే నేను మర్చిపోలేను. అసలు మాడవీధుల్లో ఎన్ని రోజులైనా ఉండిపోవచ్చు అలా అనిపిస్తుంది. ఫస్ట్ అయితే వరాహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాం. ఫస్ట్ అయితే పుష్కరిణికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కున్నాం అనమాట. అసలు
పుష్కరిణిలో స్నానం చేద్దామని అనుకున్నాము, కానీ టైం అయితే లేదు. అందువల్ల అయితే ఫస్ట్ పుష్కరిణిలోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వరాహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఫస్ట్ టైం వరాహస్వామి టెంపుల్ కూడా చాలా ఖాళీగా ఉంది. 10, 11 ఆ టైంకి వెళ్తే అసలు ఖాళీ ఉండదన్నమాట. ఫస్ట్ స్వామివారి దర్శనం కన్నా ముందు పుష్కరిణిలో స్నానం చేసి వరాహస్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని అప్పుడు స్వామివారి దర్శనంకి వెళ్ళాలన్నమాట. ఇది కొండ మీద అయితే, కానీ కిందని పద్మావతి అమ్మవారి టెంపుల్ దర్శనం కూడా చేసుకొని పైకి వచ్చి పుష్కరిణిలో స్నానం చేసి వరాహస్వామి టెంపుల్కి దర్శనం చేసుకుంటే ఇంకా మంచిదన్నమాట. మేము ఎప్పుడూ అలాగే వెళ్తాము, ఈసారే ఇలాగా టైం లేకనమాట. ఇక్కడైతే 7 శనివారాల వ్రతం చేయడానికని ప్రిపేర్ అయ్యి బ్యాగ్తో అన్నీ పట్టుకొని వెళ్ళామన్నమాట. ఫస్ట్ అయితే పుష్కరిణి దగ్గర కాళ్ళు చేతులు కడుక్కుందామనేసి అయితే వెళ్ళాము. వరాహస్వామి టెంపుల్ పక్కనే కదా పుష్కరిణి. ఇలా పుష్కరిణికి వెళ్తూ స్వామివారి టెంపుల్ గోపురం అయితే చూపిస్తున్నాను అనమాట. ఇది పుష్కరిణి పక్కనే ఒక చెట్టు కింద శివుడు ఉంటారనమాట. ఆ శివయ్యకి నీళ్ళు వేసినా చాలా పుణ్యం కదా, నీళ్ళు వేసినా సరే చాలా పులకరించిపోతారు అంటారు కదా. అలాగా ఇక్కడైతే దీపాలు కూడా వెలిగించారు చాలామంది. మేమైతే వెలిగించలేదు, కానీ స్వామివారికి అయితే దండం పెట్టుకొని కొంచెం నీళ్ళు అయితే మీదం జల్లుకొని వెళ్ళామన్నమాట. ఇక్కడైతే వేరే వాళ్ళు వాటర్ కూడా వేస్తున్నారు అందులో. తర్వాత అయితే పుష్కరిణి అని పేరు ఎందుకు వచ్చిందంట, ప్రతిరోజు పుష్కరాలు జరుగుతాయట. 12 సంవత్సరాలకు ఒకసారి నదులకైతే పుష్కరాలు అవుతాయి కదా, కానీ తిరుపతిలో ఉన్న పుష్కరిణిలకి ప్రతిరోజు పుష్కరాలు అవుతాయట. అందువల్ల పుష్కరిణి అని పేరు వచ్చిందనమాట. నేను అయితే ఈ మధ్యన తెలిసిందనమాట నాకు ఆ విషయం. ఎంత అలసటగా ఉన్నా, ఒళ్ళవి చాలా నొప్పులుగా ఉన్నా, అసలు దర్శనం అయిన తర్వాత అయినా సరే అసలు హెల్త్ బాగాలేదు అనిపించిన ఈ పుష్కరిణిలోకి వచ్చి స్నానం చేస్తే, కాళ్ళు చేతులు కడుక్కున్నా స్నానం చేసిన వెంటనే ఫ్రెష్గా అయిపోతుంది అనమాట. నడిచి వచ్చేవాళ్ళు ఇందులో కానీ స్నానం చేసి కానీ స్వామివారి దర్శనం కానీ వెళ్తే అసలు అలసటే అనిపించదు. కాళ్ళు అవి చాలా నొప్పులుగా ఉంటాయి కదా నడిచి వచ్చిన వాళ్ళు మాత్రం ఇందులో కానీ స్నానం చేసి వెళ్తే మాత్రం చాలా ప్రశాంతంగా, చాలా ఫ్రెష్గా ఫీలింగ్ వస్తుంది అనమాట. మేమైతే ఎక్స్పీరియన్స్ చేయడం వల్ల నేను ఈ విధంగా అయితే చెప్తున్నాను. ఇది మా ఎక్స్పీరియన్స్ అనమాట. నడిచి వెళ్ళినప్పుడు 2-3 సార్లు కాళ్ళు నొప్పులుగా ఉన్నప్పుడు వెళ్ళి ఇందులో కొంచెం సేపు ఉంటే అసలు చాలా రిలాక్స్డ్గా ఉంటుంది అనమాట. స్వామివారు ప్రత్యక్షంగా ఇందులో స్నానం చేస్తున్నట్టు ఉంటుంది అనమాట. స్వామివారు చేసిన వాటర్ అన్నట్టు అనిపిస్తుంది. చాలా డివోషనల్గా ఉంటుంది. తిరుపతి అంటేనే ఒక ఎమోషన్. మా అందరికీ ఫేవరెట్ ప్లేస్ అనమాట. తర్వాత అయితే వరాహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. చాలా టెంపుల్ అయితే చాలా ఖాళీగా ఉంది. ఇదైతే 7:30 ఆ టైం అనమాట. 7:30, 8 ఆ టైము. సాటర్డే వరాహస్వామి టెంపుల్ దర్శనం అయ్యింది. పుష్కరిణిలో కొంచెం కాళ్ళు చేతులు కడుక్కోవడం అయ్యింది. శనివారమే మాకు 300 రూపీస్ దర్శనం కూడా అయ్యిందనమాట. 300 రూపీస్ దర్శనంకి ఈవినింగ్ 4కి వెళ్తే నైట్ 10కి వచ్చామన్నమాట. అంత బిజీగా ఉంది. ఈ సమ్మర్ అంతా అలాగే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అసలు చాలా ఎక్కువ మంది అయితే ప్రిపేర్ అవుతున్నారు తిరుపతికి అయితే. సర్వదర్శనంకి అయితే 24 అవర్స్ పడుతుంది. అంతా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి అని కూడా చెప్తున్నారనమాట. అక్కడ ఇబ్బంది కలగకుండా ఎవరికి. ఇక్కడైతే సేవకు వచ్చిన వాళ్ళు బొట్లు అయితే పెడుతున్నారనమాట, నామాలు. మేము కూడా పెట్టించుకున్నాము. వెంకటేశ్వర స్వామి నామం అంటేనే అందరికీ చాలా ఇష్టం కదా. బొట్టు కూడా ఇప్పుడు ఎక్కువ మందే పెడుతున్నారనమాట. ఇక్కడైతే పెడుతున్నారు, అందువల్ల అయితే పెట్టించుకుంటున్నాము. నాకు అనిపించింది మార్నింగ్ 7:30 to 8 వెళ్తే కొంచెం ఖాళీగా ఉంటుంది వరాహస్వామి టెంపుల్ అని అనిపించింది అనమాట. మేము ఎప్పుడు వెళ్ళినా 11:30 అలా అయిపోతుంది. ఈ టెంపుల్కి వచ్చేసరికి చాలా అసలు ఖాళీగా ఉండదు. ఈ టైంలో వెళ్తే
రష్ ఉండదు అని అనిపించింది అనమాట నాకైతే. స్వామివారి దర్శనం అయిన తర్వాత అయితే వెంగమాంబ అమ్మవారి అన్నప్రసాదంకి వెళ్ళామన్నమాట. మార్నింగే పొంగలి కానీ ఉప్మా కానీ పెడతారు ప్రతిరోజు. మ్యాక్సిమం మేము అక్కడికే వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాము. ఏమైందంటే అన్నప్రసాదంకి వెళ్ళినప్పుడు ఉప్మాకైతే ఫోటో తీస్తున్నాను అనమాట. అక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఎందుకు ఫోటో తీస్తున్నారు, ప్రశాంతంగా తినొచ్చు కదా అని అన్నారనమాట. అక్కడైతే నేను అన్నాను, తెలియాలి కదా అందరికీ, ఫోటో పెడదామని అన్నాను అనమాట. ఆయనైతే మీరు చెప్తేనే తెలుస్తుందా అని అన్నారనమాట. తర్వాత ఆయనే వచ్చి సారీ చెప్పారనమాట, ఎందుకు అలా అన్నానా అని. కానీ అలా అనడమే మంచిదొచ్చిందనమాట. ఎందుకంటే ఒక మంచి మనిషిని పరిచయం చేశారనమాట స్వామివారు. ఆయనైతే చాలాసేపు మాట్లాడారనమాట. ఆయనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉందన్నమాట. ఆయన వల్ల అలా అనడం వల్ల నాకు ఒక మంచి వ్యక్తి పరిచయం అయ్యారు అని అనుకున్నాను నేనైతే. ఇక్కడైతే అన్నప్రసాదంకి చాలా ఖాళీ లేదనమాట, చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఒక వ్యక్తిని మనకు పరిచయం చేసినా దూరం చేసినా అది ఏదైనా మన మంచికే అనుకుంటే చాలా బాగుంటుంది. అసలు మనకి ఆయనకి అసలు టచ్చే ఉండదు కదా, అలా అనబట్టికే మాట్లాడగలిగాము అనిపించింది నాకైతే. ఆయనకి తెలిసిన విషయాలు అయితే చెప్పారు, ఎక్కడికి వెళ్తే బాగా చేసుకోవచ్చు, ఇలా 7 శనివారాల వ్రతం చేసుకుంటాను అంటే ఎక్కడైతే బాగా ప్రశాంతంగా చేసుకోవచ్చు అని చెప్పారు. ఇంకా ఆ ప్లేస్ కూడా, ఆ 7 శనివారాల వ్రతం చేసుకునే ప్లేస్ కూడా ఆయన వల్లే మాకు తెలిసిందనమాట. చాలా ఫేమస్ ప్లేస్ అనమాట అది. నేను నెక్స్ట్ వీడియోలో అయితే దాన్ని చూపిస్తాను. స్వామివారు ఈ విధంగా మాకైతే ఆయన పరిచయం చేశారు అని అనిపించింది అనమాట. కృష్ణ గారు అనమాట ఆయన వల్ల అయితే మేము 7 శనివారాల వ్రతం ప్రశాంతంగా మంచి ప్లేస్లో అయితే చేసుకున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్.